ఈయన పేరు ఏడుకొండల గారు. వీరి అమ్మాయికి వివాహం కావడానికి మునుపు జాతకం చూసి కొన్ని పరిహారాలు చెప్పాను. పాపం చేసుకున్నారు. పెయింటర్గా పనిచేసేవారు. చక్కగా పాపం వెళ్ళి ఎన్నో కష్టపడి పితృదోష నివారణ ఉంటే దానికి త్రయంబకేశ్వరం వెళ్ళారు, చేసుకున్నారు. తర్వాత మురుమలలో శివకళ్యాణం చేసుకున్నారు. వాళ్ళ అమ్మాయితో నాగేంద్ర స్వామికి 7 వారాలు చేశారు, శనికి 7 వారాలు చేశారు. అంతో కష్టపడితేనే కానీ వివాహం కాల. అయితే ఆయనకు ఒక మాట చెప్పా, వివాహం అయిన వెమ్మటే వీరి అమ్మాయిని తీసుకుని ఎక్కడైతే శివకళ్యాణం చేయించారో అక్కడికి నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత సంసార కార్యక్రమం బిగించేయమని చెప్పా. తర్వాత వివాహం అయిన ఎన్ని నెలల్లో నాగప్రతిష్ఠ? 6 నెలల్లో నాగప్రతిష్ఠ చెయ్యాలి, లేదంటే కష్టము అని చెప్పా. చెప్తే పాపం ఈలోపు సరే నేను ఆశ్రయశాబరి కార్యక్రమం పెట్టినప్పుడు నేను చెప్పాను, ఏమయ్యా ఏడుకొండలో ఆశ్రయశాబరి కార్యక్రమం ఉందంటే ఆయన అన్నారు, అమ్మాయికి ఇబ్బంది అండి, రాకూడదండి అన్నారు. ఏమోనయ్యా పెడుతున్నాను మరి చూసుకో అని చెప్పా. తర్వాత అల్లుడితో కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఏదో గర్భం వస్తే ఏదో డెలివరీ ఖర్చులు మీరే పెట్టుకుని ఇంటికి కూడా పంపిస్తున్నారు ఏదో చెప్పారు ఆయన. ఇవన్నీ వస్తే నాకు తెలుసు. ముందు దీనికల్లా పరిష్కారం ఏంటి, నేను ఏదైతే చెప్పానో ఆ కార్యక్రమం చెయ్యాలి. వారు చేయకపోవటం వలన ఏమైందా ఇప్పుడు నువ్వు చెప్పు, గట్టిగా చెప్పు. అమ్మాయికి అబార్షన్ అయిపోయింది. ఎన్నో నెలలో? 3వ నెలలకు అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఏమైందంటే ఈ అబార్షన్ అయిపోయినందుకు గాను ముందు దీనికి వెళ్ళి కర్మ చేయాలి. ఇప్పుడు శిశువుకి ఎక్కడ చేయాలి? గోకర్ణం వెళ్ళి గోకర్ణంలో సర్పబలి చేసి అక్కడ నారాయణ బలి చేయాలి. మళ్ళీ సర్పబలి నారాయణ బలి చేసి ఆ తర్వాత అక్కడ నిద్ర చేసి వచ్చిన తర్వాత అప్పుడు మరలా ఆశ్లేషబలి కార్యక్రమం పెట్టుకుంటే అప్పుడు ఇది ఫలిస్తుంది. తర్వాత వీళ్ళ అమ్మాయి అల్లుడు కూడా నాగప్రతిష్ఠ చేసుకోవాలి కంపల్సరీగా. అది తప్పదు. మరి చేసుకుంటావా? నాది లేదు, చెప్పటం నా వంతు. అంతేనండి, చెప్పడం, దారి చూపించడం మీ వంతు. ఆ దారిలో వెళ్ళాల్సింది నేను, మార్గం అనేది. ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నానండి. ఎన్ని పాళ్ళు నమ్ముతావు? ఎన్ని పాళ్ళు నమ్ముతావు? ఎన్ని పాళ్ళు? 100% నమ్ముతున్నా నేను. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా, మీ మాటకి వేదవా నేనే. సరే, అదే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మొక్కగా ఉండగానే తొంచేసేయండి. అది పెరిగి మానైన తర్వాత అనవసరం ఏది లేదు. ఇప్పుడు పని పెరిగింది చూడండి ఆయనకి. సింపుల్ అది అది ఇప్పుడు ఆయన సామాన్యమైన పెయింటరు ఏం భరిస్తాడు అక్కడ వాడిని వెళ్ళి చెయ్యాలంటే. అది ఇప్పుడు నా బాధ. ఈ చెప్పుదామని